IBPS clerk paper number 63. Question number 31. Refer the pie chart and answer the given questions. Distribution of total number of bottles steel and plastic sold by 5 outlets in April 2020. Total number is 600. And a base value 6 అయిపోతుంది అంటే 100% 600 కాబట్టి 1% will be 6 అంటే ఏ వాల్యూ కావాలంటే 6 into 20, బి వాల్యూ అంటే 15 into 6, 24 into 6, 16 into 6 and 25 into 6. Question number 31. Out of the number of bottles sold by outlet A, the respective ratio between the number of steel bottles and there are plastic bottles is 7:5. What is the total number of steel bottles in outlet A? So outlet A and 20 multiplied by 6 into అడిగింది ఏంటి మనల్ని what is the number of steel bottles? Steel bottles value ఎంత ఉందంటే 7 అంటే 7 by 12. So 6 2 times, 2 10 times, answer is 70. Question number 32. What is the central angle corresponding to the number of bottles sold by C? So central angle ante that must be a multiple of 9. 16 కాదు, 16 22 కాదు, 14 కాదు, 19 కాదు. Answer is going to be choice 5. Question number 33. The number of bottles sold by E in May 2020. ఇది ఎప్పుడుది డేటా ఎప్పుడుది అంటే ఏప్రిల్ 2020 కానీ అడుగుతున్నది మే 2020. Increased by 40% as compared to the previous month. What is the number of bottles sold by E in May 2020? So E ఎంత ఉందంటే 25%. 25% is 150. దానికి ఎంత పర్సెంటేజ్ పెరగాలన్నాడు 60%, 40% పెరగాలన్నాడు. 40% అంటే 60 వస్తుంది. ఆన్సర్ ఈస్ గోయింగ్ టు బి 210. Question number 34. What is the difference between the total number of bottles sold by C and E together? C and E ఎంత ఉంది 49. And number of bottles sold by outlet D. Outlet D ఎంత ఉంది 16. 49 కి 16 కి difference 33. Then your answer must be a definite multiple of 11. No, no, yes, no, no. Answer is going to be 198. Question number 35. Out of the number of bottles sold by outlet E, 3/4 were steel bottles. What is the number of plastic bottles sold by outlet C? Outlet C వాల్యూ ఎంత ఉంది 24 అంటే 24 into 6. అడిగింది మనల్ని 1/4 వర్ స్టీల్ బాటిల్స్, అడిగిందేమో ప్లాస్టిక్ బాటిల్స్ అంటే దట్ విల్ బి 3/4. 4 దీంట్లో 6 times, 6 into 6 36, 36 into 3 is 108. క్వశ్చన్ నెంబర్ 36 నుంచి నెంబర్ సిరీస్ ఉన్నాయి 41. సో న్యూమరికల్ అబిలిటీ 96 by 6 అంటే 16 అటెంప్ తీసుకెళ్ళి యాడ్ చేస్తే 40. 320 divided by 40 అంటే ఆన్సర్ ఈస్ 8. క్వశ్చన్ నెంబర్ 42. సో 16 square is 256, 4 square is 16 అంటే 240. సో 240 అంటే 0 అట్నుంచి ఇటేపు వస్తే మైనస్ అవుతుంది, -0 -0 0 0 -4 6. 6 ఆన్సర్లు యాక్చువల్గా 2 ఆన్సర్లు ఉన్నాయి. లాస్ట్ 2 ప్లేసెస్ మారినాయి కాబట్టి సో ఇక్కడ మనకి ఎంత వచ్చింది అనుకున్నాము 240 వచ్చింది అనుకున్నాము. 240 వస్తే సో -240, 40 64, 14 24 64, 80లో 64 పోతే 16 వస్తుంది. ఆన్సర్ ఈజ్ 716. క్వశ్చన్ నెంబర్ 43. సో 2 పవర్ సంథింగ్ కావాలన్నాడు ఆయన కానీ 8 into 8, 4 into 4 into 4 into 9 divided by 18, 4 and 8. 8 gets cancelled, 4 gets cancelled, 9 2 times, 2 4 times. సో 4 cube వస్తుంది. 4 cube అంటే 2 power 6. 10 power 10 minus ఎంత రాస్తే 6 వస్తుందంటే 4. ఆన్సర్ ఈజ్ చాయిస్ 1. క్వశ్చన్ నెంబర్ 44. 3 into 4 12. 240 divided by 12 అంటే 20. 20 plus 25 ఆన్సర్ ఈజ్ 45. క్వశ్చన్ నెంబర్ 45. సో 7 gets cancelled, 11 దీంట్లో 121 times అంటే 11 121 times క్యాన్సిల్ అయింది. 121 into 2 అంటే 224 వస్తుంది. 242 121 into 2 minus 121 అంటే దట్ విల్ బి 121. 121 ఈజ్ 11 square 46. సో 25% of 40% అంటే 1/4 of 40% దట్ ఈస్ 10%. 10% of 1200 అంటే 120 వస్తుంది. 120 plus 800 అంటే ఆన్సర్ ఈస్ 920.
క్వశ్చన్ నెంబర్ 47. మనకి ఇక్కడ కావాల్సింది స్క్వేర్ కాబట్టి ఇక్కడ వచ్చే నంబర్లు అన్నిటిని దేని స్క్వేర్ చేసినా డిఫర్ అయిపోతున్నాయి కాబట్టి యూనిట్స్ ప్లేస్లు ఓన్లీ యూనిట్స్ ప్లేస్తో క్యాలిక్యులేట్ చేయడానికి ట్రై చేద్దాము. 9 క్యూబ్ అంటే 720 729 9 వస్తుంది. 9 ప్లస్ 5 ఈజ్ 4 వస్తుంది. నెక్స్ట్ 60 అక్కడ 4 వస్తుంది. 4 మైనస్ 4 అంటే 0 రావాలి. ఏ నెంబర్ని స్క్వేర్ చేస్తే చివరిలో 0 వస్తుంది అంటే 20. క్వశ్చన్ నెంబర్ 49. సో ఈ 0.79 దీనికి యాడ్ చేస్తే 30 అయిపోతుంది. అంటే 120 ప్లస్ 30 ఈజ్ 150 మైనస్ 150. ఆన్సర్ ఈజ్ గోయింగ్ టు బి 66. క్వశ్చన్ నెంబర్ 49. సో క్యూబ్ రూట్ ఆఫ్ 64 అంటే 4. 21 ప్లస్ 15 అంటే 36. స్క్వేర్ రూట్ ఆఫ్ 36 ఈజ్ 6. క్వశ్చన్ నెంబర్ 50. ఇక్కడ చూస్తే యూనిట్స్ ప్లేస్లు ఈ 3 సేమ్ ఉన్నాయి, ఈ 2 సేమ్ ఉన్నాయి కాబట్టి యూనిట్స్ ప్లేస్ టెక్నిక్ వర్కౌట్ అవ్వదు, ప్రాబ్లం మొత్తం చేయాల్సి వస్తుంది. సో 3 స్క్వేర్ ఇది 15 స్క్వేర్ 225, ఇదేమో 25 అంటే ఇటు పక్క 200 మిగిలింది. 7 స్క్వేర్ ఈజ్ 49, ఇది 9 అంటే 58. సో దాంట్లో నుంచి 58 సబ్ట్రాక్ట్ చేస్తే ఆన్సర్ ఈజ్ 142. క్వశ్చన్ నెంబర్ 51. The number of days taken by B to complete a project is 30% less than the time taken by A to complete the same project. If A takes 36 days to complete 3/5 of the same project, in how many days both A and B can do the work? So వీడికి 3/5 చేయడానికి ఎంత టైం పడుతుంది అంటున్నారు, 36 డేస్. అంటే ఫుల్ వర్క్ ఎంత పడుతుంది అంటే 36 into 5/3, 312 times 60 days పడుతుంది. సో A takes 60 days. నెక్స్ట్ అడిగింది ఏంటంటే నెక్స్ట్ B takes 30 days less, 30% less. 30% of 60 అంటే 18 వస్తుంది. 18 అంటే 42. సో LCM is going to be 420. 6 7 times 42 10 times అంటే 420 divided by 17. బై 17 ఉన్నటువంటిదే ఆన్సర్ అవుతుంది. అంటే ఈ 2 ఆన్సర్లు కాదు. 1742లో ఒకసారి పోతుంది అంటే ప్రాబ్లం ఆన్సర్ 1తో స్టార్ట్ అవ్వాలి. అంటే ఇది ఆన్సర్ కాదు, ఇది ఆన్సర్ కాదు. దెన్ ఆన్సర్ ఈజ్ 1612/17. Question number 52. The time taken by the boat to travel X kilometer downstream is 3 hours 30 minutes. And the distance traveled upstream in 4 hours 30 minutes is 81 kilometers. If the speed of the stream is 4 kilometers per hour, what is the value of X? So X అనేది ఏంటి, డిస్టెన్స్ ట్రావెల్డ్ ఇన్ 3.5 hours. 3.5 అంటే 7/2 అంటే స్పీడ్ ఇంటూ 7/2 రాయాలి. Then your answer must be multiple of 7. One and only choice, that is 91. Question number 53. The perimeter of a rectangle is 80 meters and the ratio between length and breadth is 5:3 respectively. The area of the rectangle is B is 20% less than rectangle A. What is the area of rectangle B? So 80 అనేది పెరిమీటర్ అంటున్నారు. అంటే 2 into L plus B is 80 అంటే L plus B is 40. 8x 40 అయితే x వాల్యూ 5 అవుతుంది. అంటే లెంగ్త్ ఏమో 25 అవుతుంది, బ్రెడ్త్ ఏమో 15 అవుతుంది. ఇది రెక్టాంగిల్ ఏ యొక్క ఏరియా అవుతుంది. అడిగింది బి ఏరియా అడుగుతున్నాడు. 20% లెస్ అన్నాడు కాబట్టి దట్ విల్ బి 80%. 25 4 times 4 20 times 20 into 15, answer is 300. Question number 54. A invested 1,500 in a business. At the end of 6 months from start of the business, B joined with rupees 2,500 and A left. If A share in the annual profit is 3,000, what is the total annual profit? Problem నంబర్లు బాగున్నాయి, లెక్క చేయకుండా ఆన్సర్ రాయొచ్చు. ఎలానో చూద్దాము. 1,500 రూపీస్తో 6 months తర్వాత వెళ్ళిపోయాడు. రెండో వాడు 6 months ఆ టైంలో వచ్చాడు అంటే వాడు కూడా 6 months ఉన్నట్టు. అంటే వీడు 6 months వాడు 6 months అంటే టైం ఈక్వల్ కాబట్టి క్యాపిటల్స్ రేషియోలో పనిచేయచ్చు. అంటే 3:5. ఈ 3 parts ఎంత అంటున్నాడు, 3,000 అన్నాడు. అడిగింది టోటల్ అడుగుతున్నాడు అంటే 8 parts ఎంత అని అడుగుతున్నాడు. ఆన్సర్ ఈస్ గోయింగ్ టు బి 8,000 రూపీస్. క్వశ్చన్ నెంబర్ 55. Out of his monthly income, Shiva spent 15% on paying rent, 35% on buying groceries and deposited the remaining in the bank. If in a year the amount deposited in the bank was 1,92,000, how much did he spend on rent and groceries together? ఇది 15 ఇది 35 అంటే ఎంత 50%.
50% పోతే మిగిలిందంతా 50%. ఆ 50% ఇది అంటున్నాడు, కానీ ఇదేమో యాన్యువల్, అడిగిందేమో మంత్లీ. డివైడెడ్ బై 12 రాస్తే 16,000 వస్తుంది. 16,000 50% అయితే మనల్ని అడిగింది కూడా ఈ 50% అడుగుతున్నాడు. దెన్ దట్ ఆల్సో విల్ బి 16,000 రూపీస్. Question number 56. Read the information given in the passage and answer the given questions. In village A, 8,200 residents, a survey was conducted for viewership of TV shows of different languages. It was observed that out of the total population, 22% watch Hindi TV only, 17% watch Marathi only, 11% watch Tamil only, 9% వాచ్ గుజరాతీ ఓన్లీ. 4 ఉన్నాయి అంటే వెన్ డయాగ్రామ్ కాకుండా యాజ్ ఇట్ ఈస్ గా డేటా కాపీ చేసుకోవాల్సి వస్తుంది. డేటా కాపీ చేసుకొచ్చుకుందాము. కానీ ఇక్కడ టోటల్ 8,200 అన్నాడు అంటే 1% 82 అవుతుంది, గుర్తుపెట్టుకోండి. రైట్. ఫస్ట్ అది 22% వాచ్ హిందీ టీవీ ఓన్లీ, 17% వాచ్ మరాఠీ టీవీ ఓన్లీ, 11% వాచ్ తమిళ్ ఓన్లీ. నెక్స్ట్ 9% watch Gujarati only. Next, 10% watch both Hindi and Tamil. Next, 8% watch Hindi and Marathi. Hindi, Marathi. 7% watch Marathi, Tamil and Gujarati. 9% watch Hindi, Marathi and Gujarati. The rest of the population watch TV shows of all the languages. అంటే ఇది మొత్తం యాడ్ చేయాలి. 20, 30, 40, 50, 60, 69, 77, 84, 84 plus 9, 93. 93 పోతే మిగిలింది 7%. హిందీ, మరాఠీ, గుజరాతీ అండ్ తమిళ్. సో వీటన్నిటికీ బేస్ గుర్తుంచుకోవాలి. 1% is 82. So we'll start answering the questions. What is the total number of female who watch both Gujarati as well as Tamil TV shows if the respective ratio between the total number of female and male population, number of male who watch the same is 17:11. So ఏమంటున్నాడో చూద్దాము. బోత్ గుజరాతీ యాజ్ వెల్ యాజ్ తమిళ్ అంటే జీ ఉండాలి, టీ ఉండాలి, రెండు ఉండాలి. జీటీ రెండు ఉండాలంటే 7%, ఈ 7 అంటే 14%. సో ఇప్పుడు 14 మల్టిప్లైడ్ బై 82 మల్టిప్లైడ్ బై 17/28. 14 దీంట్లో 2 times, 2 దాంట్లో 41 times. 41 into 17 అంటే యూనిట్స్ ప్లేస్ లో 7 ఉండాలి. ఇదొక ఆన్సర్, ఇదొక ఆన్సర్. నెక్స్ట్ అట్ ద సేమ్ టైం యువర్ ఆన్సర్ మస్ట్ బి ఏ డెఫినెట్ మల్టిపుల్ ఆఫ్ 17. 680లో పోయే 17 677 లో పోదు, ఎందుకంటే 3 డిఫరెన్స్ ఉంది కాబట్టి. ఆన్సర్ ఈస్ గోయింగ్ టు బి 697. క్వశ్చన్ నెంబర్ 57. హౌ మెనీ పీపుల్ డు నాట్ వాచ్ తమిళ్ టీవీ? తమిళ్ చూడని వాళ్ళు ఎంతమంది అని అడుగుతున్నాడు. తమిళ్ చూడని వాళ్ళు అంటే టీ అనేది లేని ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఉన్నాయి కౌంట్ చేద్దాము. 11, 21, 21 ప్లస్ 7, 28, 28 ప్లస్ 35 అంటే 65% అవుతుంది. సో 65% ఆఫ్ 8,200 అంటే 1% 82 అనుకున్నాం కాబట్టి 82 మల్టిప్లైడ్ బై 65 రావాలి. సో ఇప్పుడు దాంట్లో ఒక డెఫినెట్ గా 0 ఉండాలి అనేది అర్థమైపోయింది. అంటే ఈ 3 ఆన్సర్లు కావు. నెక్స్ట్, సో ఇక్కడ దీనికి 2 అటు సప్లై చేసాం అనుకోండి 130 అవుతుంది. 130 మల్టిప్లైడ్ బై 40 0 రావాలి, దానికి ముందు 3 రావాలి. ఈ నెంబర్లో 2తో ఉంది కాబట్టి ఇదే ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 58. హౌ మెనీ హౌస్ హోల్డ్స్ వాచ్ నెయిదర్ మరాఠీ నార్ గుజరాతీ? అంటే ఎం ఉండకూడదు, జీ ఉండకూడదు. అంటే ఫస్ట్ది కౌంట్ చేయొచ్చు, మూడోది కౌంట్ చేయొచ్చు. అంటే అక్కడికి 33 అయింది, 43 అవుతుంది. అంటే 43 మల్టిప్లైడ్ బై 82 అవ్వాలి. యూనిట్స్ ప్లేస్ లో 6 రావాలి. 1, 2, 3 ఆన్సర్లు ఎలిమినేట్ అయిపోయినాయి.
స్టిల్ 2 ఆన్సర్లు మిగిలినాయి. ఇక్కడ మనకి 2 ఒక్కటే ఉంది, అంటే ఆన్సర్ 2 మల్టిపుల్ మాత్రమే అవ్వాలి, కానీ ఇది 4 మల్టిపుల్ కాబట్టి ఇది ఆన్సర్ కాదు. దెన్ ఆన్సర్ ఈస్ గోయింగ్ టు బి 3526. Question number 59. How many people watch both Hindi as well as Gujarati? H ఉండాలి, G ఉండాలి అంటున్నాడు. సో హెచ్ జీ ఉండాలంటే 9 + 7 16 అవుతుంది. సో 16 ఇంటూ 82 అవ్వాలి. సో చివరిలో 2 ఉండాలి. 2తో ఆన్సర్లు 2 ఆన్సర్లు ఉన్నాయి. నెక్స్ట్ తర్వాత కొంత మల్టిప్లై చేయడానికే ట్రై చేద్దాము. సో ఆన్సర్ 4 మల్టిపుల్ అవ్వాలి. ఇది 4 మల్టిపుల్, ఇది 4 మల్టిపుల్. 16 టేబుల్ చూసుకోవడానికి ట్రై చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. సో 32 ఇంటూ 41 అన్నాం అనుకోండి. 32 ఇంటూ 40 అంటే 1280 వస్తుంది. నెక్స్ట్ 32 ఇంటూ 1 అంటే 32 వస్తుంది. 2 1 1 2 ఉండాలి. 1312 ఈస్ గోయింగ్ టు బి ద ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 60. How many people in village A watch Marathi shows, Marathi టీవీ షోస్ ఓన్లీ? టీవీ షోస్ అంటే మరాఠీ ఉండాలి, అంటే ఎం అనేటటువంటి లెటర్ ఉండాలి. ఎం అనేటటువంటి లెటర్ అంటే 17 యాడ్ చేయొచ్చు, 8 యాడ్ చేయొచ్చు, అక్కడికి 25, 32, 41, 48% అవుతుంది. అంటే ఆన్సర్ ఏమవ్వాలంటే 82 ఇంటూ 48. యూనిట్స్ ప్లేస్లో 6 రావాలి. 6తో ఒకటే ఆన్సర్ ఉంది కాబట్టి అది ఆన్సర్ అవుతుంది. ఈ మొత్తం టేబుల్లో ప్రాబ్లం ఏమన్నా వస్తే రావడానికి అవకాశం ఏంటంటే క్యాలిక్యులేషన్ పార్ట్లో లేట్ అయితే చేయగలిగింది లేదు, వాటికి కూడా టెక్నిక్ చెప్పున్నాను. రైట్. సో నంబర్లు కొంచెం పెద్దవి ఉన్నప్పుడు చిన్న టెక్నిక్ నేర్చుకోవడానికి ట్రై చేద్దాము. ఇదేంటది మధ్యలో ఉన్నది? ఆడ్ నంబరు. అంటే ఒక ఈవెన్ ఒక ఆడు రావాలి, ఎందుకంటే 2 ఆడ్లు యాడ్ చేస్తే ఈవెన్ వస్తుంది, 2 ఈవెన్ల సమ్ కూడా ఈవెన్ వస్తుంది కాబట్టి 1 హ్యాస్ టు బి ఈవెన్, 1 హ్యాస్ టు ఆడ్. అంటే 2 మల్టిపుల్స్ అన్ని బయటికి తీసుకొచ్చేస్తాము. ఇది ఎట్లా రాయొచ్చు? 4 ఇంటూ 3. ఇది ఎట్లా రాయొచ్చు? 8 ఇంటూ 9. ఈవెన్లు మొత్తం మల్టిప్లై చేస్తే 32, ఇదేమో 27. 32 + 27 59 సరిపోయింది చూసుకోండి. అంటే ఎక్స్ వాల్యూ ఎంత వస్తుందంటే -32 -27 డివైడెడ్ బై 12. సింప్లిఫై చేయొద్దు, వదిలేసేయండి. వై వాల్యూ ఇక్కడ 26 ఇంటూ 14 అంటే 104. 13 ఇంటూ 8 13,8 -13 -8 డివైడెడ్ బై 4. ఇది ఇక్కడ 12 ఉంది, ఇక్కడ 4 ఉంది కాబట్టి దీన్ని 12 చేయాలంటే బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ 3తో మల్టిప్లై చేస్తాం. అంటే -39 -24. సరిగ్గా చూస్తే ఈ రెండు నంబర్లు కూడా దీనికి మధ్యలోకి వచ్చేస్తున్నాయి చూడండి. నంబర్ మధ్యలోకి వచ్చింది అంటే మీనింగ్ ఏంటంటే ఆన్సర్ ఈజ్ రిలేషన్ కెనాట్ బి ఎస్టాబ్లిష్డ్. క్వశ్చన్ నెంబర్ 62. సో 99 ఇంటూ 4, ఇక్కడ ఈవెనే ఉంది, ఇక్కడ ఈవెనే ఉంది కాబట్టి ఈవెన్ నెంబర్ రావటం అంటే 2 ఈవెన్లు అన్నా రావచ్చు, 2 ఆడ్లు అన్నా రావచ్చు. అయితే 2 ఈవెన్ అవ్వాలి, లేకపోతే 2 ఆడ్ అవ్వాలి. 99 ఇంటూ 4 అంటే 99 ఇంటూ 4ని ఎలా రాసుకుందామో చూద్దాము. దీన్ని 4 గానే ఉంచుతాను. 11 ఇంటూ 9, ఈ 4ని కూడా 2 ఇంటూ 2 కింద రాసుకుందాము. ఇది 22, ఇది 18 రాసామనుకోండి, 40 సరిపోయింది. అంటే ఎక్స్ వాల్యూ ఎంత వస్తుందంటే -18 -22 బై 4 రాయట్లేదు. ఎందుకు రాయట్లేదు? ఇక్కడ 4 ఇక్కడ 4 కాబట్టి ఇగ్నోర్ చేసిన ఆన్సర్లో తేడా ఏమీ రాదు. వై 56 ఇంటూ 4, 4 ఇంటూ 7 ఇంటూ 8, ఈ 4ను కూడా 2 ఇంటూ 2 రాసుకున్నాం అనుకోండి, 14 and 60 అంటే -14 -16. ఈ 2 వాల్యూల కన్నా ఈ 2 వాల్యూలు పెద్దవి, కానీ నెగిటివ్ వాల్యూలు కాబట్టి ఎక్స్ లెస్ దాన్ వై ఈజ్ గోయింగ్ టు బి ద ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 63. సో 21 ఇంటూ 3 అంటే 63. 9 ఇంటూ 7 రాస్తాము. ఎక్స్ వాల్యూ 9, 7 డివైడెడ్ బై 3 అంటే 3,
2 1/3. నెక్స్ట్ y వాల్యూ 7 into 3 రాసుకున్నాం అనుకోండి, 7, 3 3 3 ఈక్వల్, దీనికన్నా ఇది చిన్నది, దీనికన్నా ఈ రెండు చిన్నవి, అంటే x less than or equal to y is going to be the answer. Question number 64. 12 square అంటే 144, 6 square అంటే 36, 144 minus 36 అంటే 108, దీంట్లోంచి 108 తీసేస్తే 63, అంటే 1200 odd divided by 60 odd అంటే 20 times cancel అవుతుంది. Question number 65, last question for the day. సో 550 తీసుకొని 5 క్యాన్సిల్ చేస్తేనేమో 110 వస్తుంది. ఇక్కడ డినామినేటర్ లో 00 ఉంది కాబట్టి 11,000 వస్తుంది. 11,000 ప్లస్ 1 470 అంటే 11,470 మైనస్ 1234. సో 6 3 2 0 1 డివైడెడ్ బై 120. 120 దాంట్లో 8 times పోతుంది. 8 times పోయినప్పుడు 7లు గ్యారంటీగా 6లు ఆన్సర్లు అవ్వవు. ఆన్సర్ ఈజ్ 85. దట్స్ ఆల్. థ్యాంక్ యూ.